కారణం ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా పార్టీ విధి విధానాలు అలాగే ఇక్కడ ఉన్న నాయకుల ప్రవర్తన విధానం నచ్చక ఈరోజు పార్టీకి అలాగే జేసీఎస్ ఇన్ఛార్జ్ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ నాయకత్వం ఎలా ఉందంటే ఏకపక్షంగా మేమే చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. ఈరోజు గోపవరం మండలంలో నర్సింగ్ గారు ఇన్ఛార్జి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జి తీసుకున్న దగ్గర నుంచి ఒక్క కండువ వైఎస్ఆర్ కండువ ఎవరో వేసిన నాయకులు లేరు. అటువంటి నాయకులతో నర్సింగ్ గారు రాజకీయం చేస్తున్నారు. ఇవన్నీ నచ్చక అలాగే వస్తానన్న వాళ్ళని కూడా పార్టీలోకి రావద్దని చెప్పి మొన్న జాయిన్ అయిన కూడా వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఇవ్వలేక పార్టీ అంటే ప్రేమ, పార్టీ అంటే అభిమానం, పార్టీకి కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో మేము శ్రమిస్తున్నప్పటికీ వాళ్ళు ఏకపక్షంతో వెళ్ళడం జరుగుతుంది. వస్తానన్న వాళ్ళు రానివ్వట్లేదు. అలాగని కొత్త వాళ్ళని ఎవరికి కూడా ఒక పండు వేయలేదు. అవతల పార్టీ వాళ్ళు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ నాయకత్వం నచ్చక మేము రిజైన్ చేయడం జరిగింది. మన కార్యక్రమానికి వెళ్ళాము. నర్సింగ్ గారు మేము వెళ్తే ఆకుండా వెళ్ళిపోయి గంటన్నర చంద్రబాబు గారి దగ్గర కూర్చొని ఏం చెప్పాడంటే వెళ్ళిపోమని చెప్పాడండి. వీళ్ళు తీసుకోవాలా, అంతేగాని పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకల పార్టీ పరిస్థితుల కారణంగా నేను పార్టీ సభ్యత్వానికి అలాగే మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు ఏమన్నా సరి చేసుకుంటే దాన్ని బట్టి నా తదుపరి నిర్ణయం చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితి అయితే స్థానిక నాయకత్వం అయితే అసలు బాగోలేదు. ఇప్పుడు తోటం సింగ్ గారు ఇన్ఛార్జ్ పదవి తీసుకున్న ఊరి నుంచి ఒక్క పండుగ కూడా వేయించలేనటువంటి పరిస్థితిలో ఉంది ఇక్కడ నాయకత్వం. అలాగే నర్సింగ్ గారు కూడా దీని మీద మరి ఆయన దృష్టికి ఈ విషయాలు తెలిసినాయో తెలియదు. ఇక్కడ స్థానిక నాయకత్వం అయితే మాత్రం అసలు బాగోలేదు. దీని మీద మేము పార్టీ మీద అయితే అభిమానం ఉంది. నాయకత్వం వలన ఈ ఇబ్బందులు ఈ రోజు పార్టీకి అలాగే జేసీఎస్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేయడం జరిగింది.